హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ బై మహేష్. ఈరోజు మామిడికాయ చిత్రాన్నం ఎలా చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: 3 పులుపు ఉన్న మామిడికాయలు, 10 పచ్చిమిర్చి, తగినంత రాళ్ళ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ నూనె, 1 కప్పు శనగగింజలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఉల్లిపాయలు, 2 కరివేపాకు రెమ్మలు, కొద్దిగా కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ పసుపు. ఇవన్నీ రెడీ చేసుకుంటే టేస్టీ మామిడికాయ చిత్రాన్నం రెడీ చేసుకున్నాం. ఈ మామిడికాయల్ని ముందుగా నీట్ గా కడుక్కొని పైన ఉన్న పొట్టుని ఇలా తీసుకోవాలి. ఈ చిత్రాన్నానికి బాగా పులుపు ఉన్న మామిడికాయలు తీసుకోవాలి. అప్పుడు మాత్రమే చిత్రాన్నంకి అదిరిపోయే రుచి వస్తుంది. పొట్టు తీసుకున్న తర్వాత వాటిని 2 ఉప్పులుగా కట్ చేసుకుని దానిలో గింజను తీసివేయాలి. వాటి గింజలు తీసేయడం వల్ల చేదు అనేది రాదు మన రెసిపీకి. ఇప్పుడు తురిమే గిన్నెను తీసుకొని ఇలా సన్నగా వచ్చే విధంగా మామిడికాయని తురుముకోవాలి. చాలా మెల్లగా వేలకి తగలకుండా జాగ్రత్తగా తురుముకోండి. తురుముతున్నప్పుడు వచ్చే మామిడికాయ వాసన ఎంతో బాగుంటుంది కదా. మామిడికాయ తురుము రెడీ అయ్యాక ఇక కుకింగ్ స్టెప్ కి వెళ్దాం. ఇప్పుడు కారం రెడీ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 10 పచ్చిమిర్చి, తగినంత రాళ్ళ ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి ఎక్కాక 1 కప్పు శనగగింజలు వేసి వేయించుకోవాలి. అవి బాగా వేగాక వాటిని పక్కకు తీసుకోవాలి. ఇవి శనగగింజలు చివరిలో వేసినప్పుడు అదిరిపోయే క్రంచ్ వస్తుంది. అందుకే ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అదే ప్యాన్ లోకి 1 టేబుల్ స్పూన్ సాసవులు వేసి చిటపటలాడిన వెంటనే కాస్త జీలకర్ర, తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి గోధుమ రంగు వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ వేగాక 2 రెమ్మల కరివేపాకు, కాస్త కొత్తిమీర వేసి తక్కువ మంటపై కొద్దిగా వేయించుకుంటే చాలు. తర్వాత ముందుగా గ్రైండ్ చేసి రెడీ చేసుకున్న కారం వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. పసుపు వల్ల అన్నం, ఆరోగ్యం 2 కలుస్తాయి. దాన్ని ఎప్పుడు మిస్ అవ్వకండి. ఇప్పుడు మనం తురిమిన మామిడికాయను ప్యాన్ లోకి వేసి బాగా ఫ్రై చేయాలి. అది బాగా కలిసే వరకు 2 నిమిషాల పాటు మెల్లగా వేయించండి. చివరిగా మొదట వేయించుకున్న శనగగింజలు వేసి బాగా కలపండి. అంతే, పులుపు, కారం, క్రంచ్ అన్ని కలిసిన మామిడికాయ చిత్రాన్నం పులుసు రెడీ. ఇప్పుడు మనం వండుకున్న వేడి అన్నంలోకి ఈ మామిడికాయ చిత్రాన్నం పులుసు వేసుకోండి. చేతితో మెల్లగా కలిపితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే అలా కలిపినప్పుడు మామిడికాయ రుచి అన్నం మొత్తం లోతుగా చేరుతుంది. ఇక్కడ చిన్న టిప్ చెప్తా. అన్నం పూర్తిగా వేడిగా ఉండకూడదు. కొంచెం చల్లారిన తర్వాత కలిపితే రైస్ తడవదు. టేస్ట్ గా సూపర్ గా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. అప్పుడు ఆ రుచి అన్నంలోకి బాగా అడ్జస్ట్ అవుతుంది. అంతే, మన మామిడికాయ చిత్రాన్నం రెడీ. మీరు కూడా ఈ మామిడికాయ చిత్రాన్నం ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు.